హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక కంపెనీ మంచి తీరులోనే పనిచేస్తుందా లేదా అని వివిధ రకాల విషయాలు, దానికి వచ్చే ఆదాయం కానీ, ఎంత లాభాలను మిగులుస్తుంది, ఎలాగా దాని యొక్క కమిట్మెంట్స్ని మీట్ అవుతుందని చెక్ చేసుకుంటాము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయము, ఒక కంపెనీ ఆర్ ఒక వ్యాపారం అనేది సమర్థవంతంగా ఎంతైతే డబ్బులు దాంట్లోని పెట్టుబడి చేస్తున్నామో దానికి అగెయిన్స్ట్గా మంచి ఆదాయాన్ని, లాభాల్ని చూపెట్టగలుగుతుందా లేదా అనే విషయం చాలా ఫండమెంటల్గా చెక్ చేస్తాం. మిగతా అన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్గా మనం అందరం కూడా పరిగణనలోకి తీసుకుంటాము. అటువంటి వాటిని ఆర్ ఇలాగా కంపెనీ సమర్థవంతంగా మనం పెట్టిన డబ్బులతోటి మంచి ఆదాయాన్ని జనరేట్ చేస్తుందా లేదా అనేది ఎలా కనుక్కుంటాము? దానికి రెండు రకాల రేషియోస్ అనేవి ఉంటాయి. అదే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఈ రెండు రేషియోస్ అనేది చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తాము. అయితే ఈరోజు నేను ఈ వీడియోలోని ఏవైతే కంపెనీస్ ఈ రెండు రేషియోస్ని 40% కన్నా ఎక్కువ రిపోర్ట్ చేసినాయో అటువంటి కంపెనీస్ని ఎంచుకుని మీ ముందుకు రావడం జరిగింది. అంటే మిగతా అన్ని విషయాల పక్కన పెట్టినా కూడా ఇవంటూ కొంత ముఖ్యమైన ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే కంపెనీకి ముఖ్యమైన అంశాలు కాబట్టి ఈ రెండు పరిమితుల్ని తీసుకుని ఈరోజు ఈ వీడియోలో 3 స్టాక్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. అయితే ఈ 3 కంపెనీ యొక్క స్టాక్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 40% కన్నా ఎక్కువ ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా 40% కన్నా ఎక్కువ ఉంది. అండ్ డెట్ అండ్ ఈక్విటీ రేషియో చూస్తే 1 కన్నా తక్కువ ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం ఆ 3 కంపెనీలు ఏంటనేది. మూడవగా నేను చెప్పబోయే కంపెనీ అత్యధికంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని రిపోర్ట్ చేసింది. సో పూర్తిగా ఆఖరి వరకు ఈ పర్టికులర్ వీడియోని చూడండి. మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్లో కానీ మీరు వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరెన్ మైండ్. ఈరోజు మనం చూడబోయే టాపిక్, ఏవైతే 3 కంపెనీలు రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఎక్కువగా, అంటే 40% కన్నా ఎక్కువ రిపోర్ట్ చేసినాయి. అసలు కంపెనీస్కి వెళ్ళడానికన్నా ముందు రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక కంపెనీ ఆర్ ఒక వ్యాపారం నడవాలి, ఒక బిజినెస్ చేయాలి అని అంటే దానికి డబ్బులు, క్యాపిటల్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ క్యాపిటల్ అనేది ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళ యొక్క సేవింగ్స్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ లేకపోతే బయట నుంచి రుణాల రూపంలో తీసుకుని రావచ్చు. ఏదైతే సొంతగా ఓనర్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాటిని ఈక్విటీ ఫండ్స్ అని అంటాము. బయట నుంచి తెచ్చే వాటిని డెట్ ఆర్ రుణం అని అంటాము. సో ఒక కంపెనీకి సంబంధించినంత వరకు డబ్బులు అనేవి 2 రకాలుగా, ఇంటర్నల్గా ఈక్విటీ ద్వారా రావచ్చు, డెట్ ద్వారా రావచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే పేరు చెప్పినట్టుగానే ఈక్విటీ పరంగా ఎంత డబ్బుల్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి అగెయిన్స్ట్గా రూపాయి యొక్క ఈక్విటీ ఫండ్స్ ఎంతైతే డబ్బులు లోపల పెడుతున్నామో ఆ రూపాయికి అగెయిన్స్ట్గా ఎంత లాభాలు అనేవి జనరేట్ అవుతున్నాయి. దీన్ని మనం కనుక్కోగలిసిన ఫార్ములా చూస్తే, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా కనుక్కుంటామనంటే నెట్ ఇన్కమ్, ఏదైతే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్కి సంబంధించిన ఇన్కమ్ అంటే ఏంటి, అన్ని ఎక్స్పెన్సెస్ పోగా గవర్నమెంట్కి కట్టవలసిన ట్యాక్సెస్, బయట నుంచి తీసుకొచ్చిన రుణాలకి అగెయిన్స్ట్గా కట్టవలసిన వడ్డీలు, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అది తీసుకుని షేర్ హోల్డర్స్ ఫండ్స్ తోటి డివైడ్ చేయాలి. సో షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో బ్యాలెన్స్ షీట్లో ఈ ఐటమ్స్ని తీసుకుని మనం భాగించి కానీ చూసినట్టయితే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది లభిస్తుంది. సో మనం ఎప్పుడైతే జనరల్గా హెల్త్ చెకప్ చేసుకుంటామో అలాగే ఒక కంపెనీకి రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది హెల్త్ చెకప్ లాంటిదే. ఇది ఎంత మెరుగ్గా ఉంటే అంత బాగా కంపెనీ పనిచేస్తుంది అని అర్థం. సో ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇది ఒక చిన్న విషయం, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే ఒక వ్యాపారం ఎలా సమర్థవంతంగా నడుస్తుందా లేదా అని చెక్ చేస్తాం. ఇంకొంచెం బ్రాడర్ పిక్చర్ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనే వార్తని వాడుతున్నాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీతో పాటు డెట్ కూడా ఉంటుంది, రుణాలు కూడా బయట నుంచి తీసుకొస్తాం కదా, వాటిని కూడా కలుపుకోవాలి. సో పూర్తిగా అసలు క్యాపిటల్ ఏది ఉందో బిజినెస్లోనే ఆ పర్టికులర్ క్యాపిటల్ని వాడుతూ ఈ పర్టికులర్ వ్యాపారం ఎంత బాగా మనకి లాభాలని తీసుకొచ్చి పెడుతుందో, ఎంత బాగా వ్యాపారం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ రేషియోని వాడతాం. అయితే దీనికి ఫార్ములా ఏంటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అంటే ఇంట్రెస్ట్ కట్టడానికి ముందు, గవర్నమెంట్కి ట్యాక్స్ చెల్లించడానికి ముందు ఆపరేటింగ్ ప్రాఫిట్, జస్ట్ డబ్బుల్ని వాడుతూ నేను వ్యాపారం చేసి వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆపరేటింగ్ ప్రాఫిట్స్, దాన్ని క్యాపిటల్ ఎంప్లాయిడ్తో డివైడ్ చేసి ఈ రేషియోని కనుక్కుంటాం. సో ఇది కూడా ఒక మంచి హెల్త్ చెకప్ లాంటిదే. అయితే ఇప్పుడు మనం ఈ 3 కంపెనీస్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఈ కంపెనీ మన దేశంలోని చాలా పెద్ద కంపెనీ ఏదైతే వెల్డింగ్ అండ్ కటింగ్ పరికరాల్ని తయారు చేస్తుందో, అండ్ ఈ కంపెనీ యూఎస్ఏకి సంబంధించిన కోల్ఫాక్స్ కార్పొరేషన్ యొక్క సబ్సిడరీ అని చెప్పుకోవచ్చు. అయితే 31 మార్చ్ 2023 కల్లా ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 53.16 అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే 70.68% ఉంది. ఇదే ఈసాబ్ ఇండియా లిమిటెడ్. వీళ్ళకి చాలా పెద్ద నెట్వర్క్ అనేది ఉంది. 147 దేశాల్లోని 40కి పైగా వీళ్ళకి బ్రాండ్స్ ఉన్నాయి. మన దేశంలో డొమెస్టిక్ మార్కెట్ అండ్ అంతర్జాతీయ
మార్కెట్స్లో కూడాను. అండ్ అలానే 26 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి. అండ్ వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ అనేవి కట్టింగ్, వెల్డింగ్ ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్. ఇక్కడితో ఆగిపోకుండా వీళ్ళు ఇంజనీరింగ్, సపోర్ట్ సేవలు అండ్ అలానే కన్సల్టింగ్ సేవల్ని కూడా మన దేశం యొక్క మార్కెట్స్లోని, అంతర్జాతీయ మార్కెట్స్లో కూడా అందిస్తున్నారు. ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే మొట్టమొదటిది వెల్డింగ్ కన్జ్యూమబుల్స్, గ్యాస్ కంట్రోల్ ఎక్విప్మెంట్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, యాక్సెసరీస్, ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్, ప్లాస్మా, కట్టింగ్స్, ఆటోమేషన్, వెల్డింగ్ ఆటోమేషన్, రోబోటిక్స్, డిజిటల్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మనకి అందిస్తున్నారు. కంపెనీ పరంగా చూస్తే కంపెనీ యొక్క రెవెన్యూ అంటే ఆదాయాన్ని తెలుసుకుందాం. ఫినాన్షియల్ ఇయర్ 2024 Q2 కల్లా వీళ్ళు రిపోర్ట్ చేసిన ఆదాయం చూస్తే 303 crores వరకు రిపోర్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ 9.63% వరకు గ్రోత్ ఉంది. ఫినాన్షియల్ ఇయర్ 2023లోని వీళ్ళకు వచ్చిన ఆదాయాన్ని మనం కానీ భాగించి చూసినట్టయితే 73% వీళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ని అమ్మిన ద్వారా 73% ఆదాయం వస్తే 21% కేవలం వీళ్ళు ట్రేడెడ్ గూడ్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయకుండా కొన్ని అమ్మిన గూడ్స్ నుంచి వచ్చిన ఆదాయం 21%. అలానే వీళ్ళు ఇతర సేవల్ని అందిస్తున్నారు కదా, ఇంజనీరింగ్, సపోర్ట్ అండ్ కన్సల్టింగ్ సేవలు, దాని నుంచి 5% వస్తే మిగతా అంత రెవెన్యూ 0.48% దాకా వచ్చింది. వీళ్ళ యొక్క ఆదాయంలో మొత్తంగా మన దేశం నుంచి విదేశాల నుంచి ఎంత వస్తుందని చూసినట్టయితే 91.33% మన దేశం నుంచి వస్తే 8.67% విదేశాల నుంచి వచ్చింది. అండ్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు కేపెక్స్ అండ్ లిక్విడిటీ పొజిషన్ ఎలాగుంది? కేపెక్స్ అంటే మనం ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ మన బిజినెస్ని పెంచుకునే విధంగా, కెపాసిటీని పెంచుకునే విధంగా, చాలా వరకు ప్రొడక్టివిటీని పెంచుకునే విధంగా ఏదైనా ఖర్చులు చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాము. సో దాని పరంగా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కేవలం వీళ్ళు 31.91 crores వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్ళు ఈ పర్టికులర్ క్యాపెక్స్ పని చేసిన ఖర్చు కేవలం 11 కోట్లు మాత్రమే. ఇంతలాగా ఎందుకు పెరిగింది? అంతర్జాతీయ లెవెల్లో కావాల్సిన పరిశోధనలు చేసి కొత్త విధంగా ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం, కెపాసిటీని పెంచుకోవడం కోసం, ప్రొడక్టివిటీని పెంచుకోవడం కోసం అండ్ ఎగ్జిస్టింగ్గా ఉండే ప్రొడక్షన్ లైన్స్ని ఫిక్స్ చేయడం కోసం, వీటన్నిటి కోసం కలిపి ఇంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు అని తెలుస్తుంది. రెండవది, వీళ్ళ లిక్విడిటీ పొజిషన్ ఎలాగుంది? ఈ కంపెనీ పరంగా ఫినాన్షియల్ ఆర్థిక పరిస్థితి అయితే చాలా బలంగా ఉంది. రుణం అనేది చాలా తక్కువ ఉంది అండ్ క్యాష్ వీళ్ళు జనరేట్ చేసేది వ్యాపారం నుంచి చాలా ఎక్కువగా ఉంది. 33.37 crores వరకు వీళ్ళ క్యాష్ జనరేషన్ అనేది ఉంది. అంటే కావాల్సినది వాళ్ళ క్యాష్ నుంచి వాళ్ళు అన్ని ఆపరేషన్స్కి వాడేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందంటే కేవలం 32 రోజుల్లోనే వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఈజీగా క్యాష్లో కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారు. కంపెనీకి సంబంధించినంత వరకు బలాలు ఎలాగున్నాయి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళు వివిధ రకాల పరికరాలు అంటే కటింగ్ అండ్ వెల్డింగ్కి సంబంధించిన ఈ కన్జ్యూమబుల్స్ ఏవైతే సప్లై చేస్తున్నారో అవి షిప్ బిల్డింగ్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ నుంచి కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ఆఫ్షోర్ ఎనర్జీ, జనరల్ ఇంజనీరింగ్ వరకు అన్ని వీళ్ళే అందిస్తున్నారు. స్టీల్ మిల్స్, సిమెంట్ అండ్ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్స్లోని కావాల్సిన రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అవసరాలని కూడా వీళ్ళే అందిస్తున్నారు. అండ్ అలానే మన దేశంలోని డొమెస్టిక్ వెల్డింగ్ ఎక్విప్మెంట్లో చాలా మంచి మార్కెట్ షేర్ని పొందారు. 23% వెల్డింగ్ మార్కెట్లోని షేర్ ఉంది అండ్ డొమెస్టిక్ ఎక్విప్మెంట్ తయారీలోని 30% వరకు షేర్ ఉంది. ఇక్కడితో ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ తోటి కొత్త ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు తయారు చేసే ఈ కట్టింగ్ మెటల్స్ అంటే మెటల్స్ని కట్ చేసే పరికరాలు ఎంత టాప్ నాచ్ అంటే ఎక్కువ మనకి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి అని అంటే వీటిని న్యూక్లియర్ పవర్, విండ్ టర్బైన్స్, బాయిలర్స్ అండ్ షిప్ బిల్డింగ్లో వరకు వాడుతున్నారు. ఇలా వీళ్ళు తయారు చేసే ఈ ప్రోడక్ట్స్ని పేటెంట్ రైట్స్ ద్వారా వాళ్ళకే సొంతం అని అంటూ పేటెంట్స్ రైట్స్ని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఫిజికల్గా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని తయారు చేయడంతో పాటు డిజిటల్ రంగానికి సంబంధించిన అడ్వాన్స్ సేవల్ని కూడా వీళ్ళు అందిస్తున్నారు. వీళ్ళ యొక్క కన్జ్యూమర్స్కి ఏవైతే కట్టింగ్, వెల్డింగ్, గ్యాస్ ఆపరేషన్స్కి కావాల్సిన రియల్ టైమ్ ఆపరేషన్స్లోని చెక్స్ని ఇట్లాగా కంప్యూటర్స్ ద్వారా సర్వీసెస్ అంటే డిజిటల్గా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారో అటువంటి అన్ని సేవల్ని కూడా వీళ్ళు ముందుకెళ్ళి అందిస్తున్నారు. సో ఈ బలాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీళ్ళకుండే బలహీనతలు ఆర్ సమస్యలు ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది? వీళ్ళు ఏవైతే కన్జ్యూమబుల్స్ని వాడి ఈ పరికరాల్ని తయారు చేస్తారో అవి డైరెక్ట్గా స్టీల్ ప్రైజెస్ మీద ఆధారపడి ఉంటాయి. స్టీల్ ప్రైజెస్ ఎప్పుడైతే పెరుగుతాయో కన్జ్యూమబుల్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగి ప్రాఫిట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ స్టీల్ యొక్క ప్రైజెస్ మీద వీళ్ళ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అండ్ రెండవది, మన దేశంతో పాటు విదేశీ అంటే ఎగ్జాక్ట్గా చూస్తే సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ చూస్తే చాలా తక్కువకి వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ పరికరాలని తయారు చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి రాబోయే కొంతకాలంలోని డిమాండ్ అనేది అటు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఈ కంపెనీతో పాటు ఇంకో 2 కంపెనీస్ అయినా లిస్టెడ్ కంపెనీస్ అయినా జీ లిమిటెడ్, అడార్ వెల్డింగ్ లిమిటెడ్ యొక్క నంబర్స్ని చూస్తారు. అయితే ఈ 3 కంపెనీస్ కానీ పోల్చి చూసినట్టయితే మన కంపెనీ ఈసాబ్ ఇండియా వాళ్ళ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువగానే ఉన్నాయి. పీఈ రేషియో కూడా ఎక్కువగానే ఉంది. డెట్ ఈక్విటీ రేషియో తక్కువ ఉంది. అండ్ 5 years యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, రిటర్న్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఎక్కువే కనిపిస్తుంది. స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. గత 1 yearలోని ఈసాబ్ ఇండియా లిమిటెడ్ యొక్క స్టాక్ 62.79% గ్రో అయితే 5 yearsకి వీళ్ళు ఇచ్చిన అబ్సల్యూట్ రిటర్న్ 591.98%. సో ఇది కంపెనీ నెంబర్ 1. కంపెనీ నెంబర్ 2, ఈ కంపెనీ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రోడక్ట్స్ని ప్రాసెస్ చేసి వివిధ రకాల పెట్రోలియం ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు. ఆయిల్ లూబ్రికెంట్ అడిటివ్స్తో పాటు ఆయిల్ లూబ్రికెంట్ అడిటివ్స్ని కూడా వీళ్ళు తయారు చేసి అందిస్తున్నారు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కంపెనీ. అయితే వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క భాగం అండ్ ఇంతకుముందు మెడ్రాస్ రిఫైనరీస్ లిమిటెడ్గా వీళ్ళు పిలువబడుతూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు పేరు మారి సిపిసిఎల్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్గా మారింది. అయితే 31st March 2023 కల్లా వీళ్ళు రిపోర్ట్ చేసిన రిటర్న్ ఆన్ ఈక్విటీ 77.91%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 45.54%. అండ్ వీళ్ళు తయారు చేసి తీసుకొస్తున్న ప్రోడక్ట్స్ విషయానికి కానీ వస్తే పెట్రోలియం ప్రోడక్ట్స్, లూబ్రికెంట్ అండ్ అడిటివ్స్, హై క్వాలిటీ ఫీడ్ స్టాక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీడ్ స్టాక్ అంటే ఏంటి? ఏవైతే ప్రోడక్ట్స్ని ఇతర ప్రోడక్ట్స్ తయారీలోనే మనం వాడతామో, ప్రాసెసింగ్ కోసం వాడతామో వాటిని మనం ఫీడ్ స్టాక్ అని అంటాం. సో ఈ కేటగిరీలోని ప్రొపెలిన్, సుపీరియర్ కెరోసిన్, నాఫ్తా, పారాఫిన్ వ్యాక్స్, సల్ఫర్ ఇవన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి అందిస్తున్నారు. అండ్ అలానే ఈ కంపెనీ వాళ్ళకి 2 రిఫైనరీస్ ఉన్నాయి. ఒకటి మనలి రిఫైనరీ, ఇంకొకటి కావేరీ బేసిన్ రిఫైనరీ. ఇవి 2 కూడా తమిళనాడులోనే ఉన్నాయి. కంపెనీకి సంబంధించిన రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఫినాన్షియల్ ఇయర్ 2024 Q2కి చూస్తే 20,000 కోట్లని వీళ్ళు రిపోర్ట్ చేశారు. అయితే ఈ కంపెనీకి వచ్చే ఆదాయాన్ని 2 ముఖ్యమైన భాగాలు. సొంతగా సేల్స్ చేస్తారు, అది 8%. ఇంకోటి ఇండైరెక్ట్ సేల్స్ చేస్తారు వాళ్ళ పేరెంట్ కంపెనీ IOCL ద్వారా. ఇది 92% రెవెన్యూని తీసుకొచ్చి పెడుతుంది. సో ఐఓసిఎల్ అండ్ వీళ్ళు ఒకే లైన్ ఆఫ్ బిజినెస్లో ఉండడం వల్ల ఈ పర్టికులర్ అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్ అనేది వీళ్ళకి లభిస్తుంది. అయితే ఏ ప్రోడక్ట్స్ ఎలా వీళ్ళు చేస్తున్నారు? సో మొట్టమొదటి ఎల్పిజి, పెట్రోల్, సుపీరియర్ కెరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, హై స్పీడ్ డీజిల్, నాఫ్తా, ఫ్యూయల్ ఆయిల్ వీటన్నిటినీ కూడా వీళ్ళ పేరెంట్ కంపెనీ అయిన IOCL ద్వారా అమ్ముతున్నారు. అండ్ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ లిస్ట్లోకి వచ్చే పారాఫిన్ వ్యాక్స్, మినరల్ టర్పెంటైన్ ఆయిల్, పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్స్, పెట్రోలియం కోక్ అండ్ సల్ఫర్ ఏమో డైరెక్ట్గా వీళ్ళు అమ్ముతున్నారు. సో ఇది ఈ కంపెనీకి సంబంధించినంత వరకు రెవెన్యూ సోర్సెస్. కంపెనీకి సంబంధించినంత వరకు క్యాపెక్స్ ప్లాన్స్ అండ్ లిక్విడిటీ ఎలాగుంది? కేపెక్స్ ప్లాన్స్ గురించి వచ్చే సంవత్సరంలో కానీ ఈ కరెంట్ ఇయర్లో కానీ ఎటువంటి ప్లాన్స్ అయితే లేదు. బట్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా 200 నుంచి 300 కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా వీళ్ళు ఖర్చు చేస్తున్నారు. రెండోది, ఈ కంపెనీ యొక్క క్యాష్ పొజిషన్ అనేది చాలా మెరుగ్గా ఉందని తెలుస్తుంది. 2023లో కూడా మంచి క్యాష్ పొజిషన్ ఆర్ క్యాష్ ఇన్ఫ్లో బేసిస్లోనే ఆపరేట్ చేసింది. అండ్ అలానే ఫినాన్షియల్ ఇయర్ 2024లోని ఇదే కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది. కాకపోతే జనవరి 2024 కల్లా ఒక 50 కోట్ల వరకు పే బ్యాక్ చేయాల్సింది ఉంది. అండ్ అలానే ఫినాన్షియల్ ఇయర్ 2025 కల్లా 825 కోట్లని పే బ్యాక్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఈ కంపెనీకి. సో క్యాష్ మీద స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఆపరేషన్స్ అనేవి వీళ్ళకి వచ్చే క్యాష్ ద్వారానే జరుగుతుంది. అలానే ఈ కంపెనీ వాళ్ళు ఇష్యూ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, రేటింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే AAA అండ్ A1+ కేటగిరీస్లోనే వీళ్ళకి క్రెడిట్ రేటింగ్స్ అనేవి వచ్చినాయి. సో అది కూడా ఒక మంచి సూచనే. కంపెనీకి సంబంధించినంత వరకు బలాలేంటి, బలహీనతలేంటి? బలాలు, ముఖ్యమైన బలం ఏంటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క భాగం అవ్వడంతో ఈ కంపెనీకి చాలా రకాలుగా అది కలిసి వచ్చింది. ఇద్దరు కూడా ఒకే లైన్ ఆఫ్ బిజినెస్ చేయడం వల్ల ఎప్పుడైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ వారికి కావాల్సిన వీటిని వీళ్ళు క్రూడ్ ఆయిల్ని బల్క్లో పర్చేస్ చేసుకుంటారో వీళ్ళకి చాలా మోతాదులోని డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. 92% వీళ్ళకి వచ్చే ఆదాయం అనేది IOCL వాళ్ళు చేసే సేల్స్ ద్వారా. ఇలా ఇండైరెక్ట్గా వాళ్ళు సేల్స్ చేస్తున్నప్పుడు మార్కెటింగ్ ఖర్చులన్నీ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు. అది కూడా వీళ్ళకి ఒక లాభమే. దీనితో పాటుగానే ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా ఒక రుణం కావాలి అని అంటే చాలామంది చాలా త్వరగా అతి తక్కువ కాస్ట్లోనే ఇచ్చే పరంగా కూడా వీళ్ళకి రెడీగా ఉంటారు. ఎందుకంటే IOCL యొక్క బ్యాకింగ్ ద్వారా. సో ఇది ముఖ్యమైనది, మొదటి బలం. రెండవది కానీ చూసుకున్నట్టయితే వీళ్ళ CPCL యొక్క రిఫైనరీ ఇటీవలే అత్యంత అధికమైన అవుట్పుట్ని ఇచ్చింది. అది 11.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. జనరల్గా వీళ్ళ యొక్క యాన్యువల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే. కాకపోతే పెట్రోల్కి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల గత సంవత్సరంలోని ఇంత ఎక్కువ అవుట్పుట్ని ఇచ్చింది. అంటే ఎక్కువ ప్రాఫిటబిలిటీ అని మనకు అర్థం అవ్వాలి.
కంపెనీ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి? ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లోని ఏదైనా కొంచెం ప్రభావితం అయితే వెంటనే ఆ ప్రభావం అనేది వీళ్ళ యొక్క లాభాలపైన పడిపోతుంది. అండ్ అలానే ఇంపోర్ట్ డ్యూటీస్ ఆర్ ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీస్ అన్ని పెరిగిపోతాయి. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్లో కూడా డిఫరెన్సెస్ రావడం వల్ల లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి ఈ సమస్య అనేది వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూశారు అని అంటే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ అన్నిటినీ కూడా వాళ్ళు లిస్టెడ్ అయిన పియర్స్ తోటి పోల్చి చూస్తే మ్యాంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, సో ఈ రెండు కంపెనీస్తో కానీ పోల్చి చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ కంపెనీ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్దే ఎక్కువ ఉంది. డెట్ ఈక్విటీ రేషియో తక్కువ ఉంది. అండ్ అలానే పీఈ రేషియో కూడా తక్కువ ఉంది మిగతా రెండు కంపెనీస్తో పోలిస్తే. గత 1 ఇయర్లోని ఈ కంపెనీ యొక్క స్టాక్ పర్ఫార్మెన్స్ విషయానికి కానీ వస్తే ఈ స్టాక్ 206.04 రిటర్న్ ఇచ్చింది. 5 ఇయర్స్కి అబ్జల్యూట్ రిటర్న్ పరంగా చూస్తే 128.33% ఇచ్చింది. ఇప్పుడు లిస్ట్లో లాస్ట్ ఉన్న కంపెనీ ఏదైతే అత్యధికంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని రిపోర్ట్ చేసిందో ఇది మన దేశంలోనే ఒక లీడింగ్ కన్జ్యూమర్ వేర్ ప్రోడక్ట్స్ని అందిస్తుంది. దాంతోపాటు మౌల్డెడ్ ఫర్నిచర్ అండ్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ని కూడా అందిస్తుంది. అదేదో కాదండి, సెలో వరల్డ్ లిమిటెడ్. అయితే 2018లోని ఈ కంపెనీ వాళ్ళు పూర్తిగా సెలో ప్రోడక్ట్స్ని మన దేశంలో మార్కెట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే పూర్తి హక్కుల్ని పొందారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే వీళ్ళు 13 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని 5 డిఫరెంట్ లొకేషన్స్ ద్వారా అంత పెద్ద స్కేల్లోని ఆపరేషన్స్ అనేవి నడిపిస్తున్నారు. వీళ్ళు తయారు చేసి ఇచ్చే ప్రోడక్ట్స్ విషయానికి వస్తే వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టీల్, ఓపల్ వేర్, గ్లాస్ వేర్, కిచెన్ అప్లయన్సెస్, కుక్ వేర్, ఎయిర్ కూలర్స్, పెన్స్ అండ్ మిగతా రకాల స్టేషనరీస్. 31 మార్చ్ 2023 కల్లా వీళ్ళు రిపోర్ట్ చేసిన రిటర్న్ ఆన్ ఈక్విటీ 125.45%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 48.13. వీళ్ళు ఆపరేట్ చేసే ఈ 3 సెగ్మెంట్స్లోని డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్ యొక్క నంబర్స్ కానీ చూస్తే చాలా ఎక్కువ మోతాదులోనే ఉంది. మొట్టమొదటిది కన్జ్యూమర్ వేర్. దీనికి 717 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 58,716 రీటైలర్స్ వరకు ఉన్నారు. అత్యధికంగా వీళ్ళకి స్టేషనరీ ఐటమ్స్కి 1,509 డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే 60,826 రీటైలర్స్ ఉన్నారు. మౌల్డెడ్ ఫర్నిచర్ విషయంలోకి వస్తే 1,067 డిస్ట్రిబ్యూటర్స్ అండ్ 6,840 రీటైలర్స్ వరకు ఆపరేట్ చేస్తున్నారు. కంపెనీకి సంబంధించిన రెవెన్యూ సోర్సెస్ పరంగా వస్తే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే 3 సెగ్మెంట్స్లోని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అత్యధికంగా 66% అనేది కన్జ్యూమర్ వేర్ నుంచి వస్తే 18% అనేది ఫర్నిచర్ నుంచి వస్తుంది అండ్ 16% అనేది స్టేషనరీ నుంచి వస్తుంది. అలానే ఈ కంపెనీ వాళ్ళు జూన్ 30, 2023కి రిపోర్ట్ చేసిన రెవెన్యూ ఫిగర్స్ చూస్తే 480 crores వరకు ఉంది. అండ్ దాని నుంచి వీళ్ళు డిరైవ్ చేసిన నెట్ ప్రాఫిట్ 83 crores వరకు ఉంది. కంపెనీకి సంబంధించిన క్యాపెక్స్ ప్లాన్ అండ్ లిక్విడిటీ. కేపెక్స్ ప్లాన్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళు రాజస్థాన్లోని గ్లాస్ని నిర్మించే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫెసిలిటీని ఏర్పరచాలి అనే ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నారు. ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన పరికరాలని కూడా ఎక్స్క్లూజివ్గా యూరోప్ నుంచి తీసుకొస్తున్నారని సమాచారం. సో ఇలాగానే చేసినట్టయితే వీళ్ళకు ఉండే కెపాసిటీ అనేది పెరుగుద్ది అండ్ గ్లాస్ ఇండస్ట్రీలో కూడా మంచి ప్రోడక్ట్స్ ద్వారా వీళ్ళకి స్ట్రాంగ్గా ఒక ప్రెసెన్స్ అనేది ఏర్పడుతుంది. క్యాష్ పొజిషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కొంచెం వీక్గా కనిపిస్తుంది కంపెనీ. ఎందుకు అనంటే 200 రోజులు వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. వీళ్ళ స్టాక్స్ అనేవి క్యాష్ కింద కన్వర్ట్ అయ్యి కన్జ్యూమర్స్ క్యాష్ ఇచ్చేంత వరకు 200 రోజులు వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అంతవరకు వీళ్ళ యొక్క వ్యాపార రీచ్ ఆపరేషన్స్ చేయడం కోసం షార్ట్ టర్మ్గా అంటే తాత్కాలికంగా వీళ్ళు బారోయింగ్స్ రుణాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలుస్తుంది. కంపెనీకి సంబంధించిన బలాల గురించి మాట్లాడదాం. సో మొట్టమొదటిది కన్జ్యూమర్ వేర్లోనే ఆర్ కన్జ్యూమర్ సెగ్మెంట్ మార్కెట్లో వీళ్ళకి ఒక మంచి మార్కెట్ షేర్ 8% వరకు ఉంది. అండ్ దాంతోపాటుగా వీటిని క్యాపిటలైజ్ చేసుకునే విధంగా వివిధ రకాల ఐటమ్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ రీటైల్ చైన్ చాలా పెద్దగా ఉంది. దాంతోపాటు వీళ్ళ బ్రాండ్స్ అనేవి కస్టమర్స్లోకి చాలా వరకు వెళ్ళిపోయినాయి. అండ్ ఇప్పుడు రాజస్థాన్లో ఏర్పరచుకునే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తోటి గ్లాస్ ఇండస్ట్రీలో కూడా ఒక ముఖ్యమైన స్ట్రాంగ్ ఫుట్ హోల్డింగ్ని క్రియేట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళ బ్రాండింగ్ ఆర్ వీళ్ళ కస్టమర్ లాయల్టీని వీళ్ళు వివిధ రకాల బ్రాండ్స్ తోటి పెంచుకోవడం జరిగింది. అండ్ జూన్ పరంగా మనం కానీ చూసినట్టయితే దాదాపుగా 15,890 ప్రోడక్ట్స్ వరకు వీళ్ళు డిఫరెంట్ బ్రాండ్స్ని డిఫరెంట్ సెక్టార్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎదుర్కోవాల్సిన ముఖ్యమైన సమస్య ఏంటి? ఈ స్టీల్ అండ్ గ్లాస్ వేర్ కోసం వీళ్ళు ఎక్కువగా చైనా మీద ఆధారపడుతున్నారు. ఎప్పుడైనా థర్డ్ పార్టీస్ మీద కావాల్సిన రా మెటీరియల్స్ కోసం కానీ ఆధారపడినట్టయితే అది ఎప్పటికీ కూడా ఒక పెద్ద సమస్యగానే మారచ్చు. అండ్ రెండవది వీళ్ళ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే ప్లాస్టిక్ పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయో
వాటి యొక్క ప్రైజెస్ కానీ ఆర్ వాటి యొక్క అవైలబిలిటీ కానీ అఫెక్ట్ అయితే అది డైరెక్ట్గా ఈ కంపెనీ మీద ఆర్ ఈ బిజినెస్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. సో ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ నంబర్స్ని ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ కంపెనీ యొక్క లిస్టెడ్ పియర్స్ అయిన బోరోసిల్ లిమిటెడ్, లా ఒపెలా, ఆర్జీ లిమిటెడ్తో కానీ పోల్చి చూసినట్టయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ కంపెనీస్లో వరల్డ్ది బాగుంది అండ్ అలానే పీ రేషియో కూడా హైగానే ఉంది. అండ్ ఈ కంపెనీ 6th November 2023లో లిస్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక నెలలోని 7% రిటర్న్ని తీసుకొచ్చింది ఈ పర్టికులర్ స్టాక్స్. 5 years గురించి మనం మాట్లాడలేము, ఎందుకంటే ఇప్పుడే లిస్ట్ అయింది కాబట్టి. సో అదండి ఈ 3 కంపెనీలు ఏవైతే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ గురించి మాత్రమే 40% కన్నా ఎక్కువ ఉండే స్టాక్స్ని ఎంచుకుని మీ ముందుకు రావడం జరిగింది. అయితే మిగతా ఫ్యాక్టర్స్ని మేము కన్సిడర్ చేయకుండా ఈ ఒక ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి అసలు ఈ కంపెనీస్ యొక్క వివరాలు ఏంటి, వాళ్ళ యొక్క రెవెన్యూ సోర్సెస్ ఏంటి, వాళ్ళకి ఉన్న బలాలు, బలహీనతలు, స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఫ్యూచర్లో ప్లాన్స్ ఎలాగున్నాయి అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఈ పర్టికులర్ వీడియోని ఒక కంటెంట్ ఓరియంటెడ్ అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ మేము ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వట్లేదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుని ఈ పర్టికులర్ వీడియో ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.